వాళ్ళందరూ పుస్తకం రాసుకున్నారు గుణపాఠాలు. ఇప్పుడు వీళ్ళు రాసుకుంటారు ఇంకో పుస్తకం. వీళ్ళు పోతూ ఇప్పటిదాకా అందరికీ ఆ పుస్తకాన్ని చదివితే తెలుసు తెలుగుదేశం ఏం చేస్తుంది అనేది. పొత్తు అంటుంది. పొత్తు అన్న తర్వాత ఇప్పుడు 2099లో బీజేపీకి 100 సీట్లు ఇస్తామని చెప్పారు ఆ రోజున. ఎందుకని 18 సీట్లు 18% ఓట్లు సాధించింది అప్పుడు బీజేపీ. తెలంగాణలో 22% ఓట్లు, ఆంధ్రాలో 18% ఓట్లు సాధించింది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 100 సీట్లు అయితేనే పొత్తు అన్నది. అప్పుడు చంద్రబాబు గారు సరే అని 100 నుంచి 75, 75 నుంచి 50, 50 నుంచి చివరికి 25కి ముగిల్చాడు. ఎట్లాగా పార్టీ అధిష్టానం దగ్గర అద్వానీతో చెప్పించినో, వాజ్పేయితో చెప్పించినో, లేకపోతే వెంకయ్యనాయుడుతో చెప్పించినో ఫైనల్గా చివరికి 25కి సరువు ఇచ్చాడు, ఒప్పించాడు, సచ్చినట్టు ఒప్పుకున్నాడు. ఆ విధంగా పైనుంచి మేనేజ్ చేసుకొచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కింద స్థాయిలో ఎంత రచ్చ ఉంది ఆయనకి, కానీ పవన్ కళ్యాణ్ తన మాట వినేటట్టు చేసుకున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే మన పార్టీలో వాళ్ళని కన్విన్స్ చేయడం కంటే అవతల పార్టీ వాళ్ళని మేనేజ్ చేసి సక్సెస్ అవుతాడు చంద్రబాబు. కాబట్టి అవతల పార్టీలో ఉన్నటువంటి పెద్దలను ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఈయన మాట వింటున్నాడు. కాబట్టి నువ్వు ఈసారి ఆలోచించు పవన్, నీకు 50-60 ఇచ్చేసామనుకో, మీరు 20-10 గెలిస్తే మనం ఇద్దరం అధికారంలోకి రాం, జగన్ వచ్చేస్తే మనల్ని తొక్క అవతల పడేస్తాడు. కాబట్టి నువ్వు ఆలోచించు, ఈ దఫా 15 తీసుకో, తర్వాత నీకు ఎమ్మెల్సీలు బాగా ఇస్తాను నేను అంటాడు.